సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఏమండి ఒక్క నిమిషం, మీకోసం కోడిగుడ్డు ఫ్రై చేసి బాక్స్ లో పెట్టాను, తినండి. ఏమండి ఒక్క నిమిషం, మీకోసం చికెన్ ఫ్రై కూడా చేశాను, తినండి. అండి మీకు ఇంకా కావాలంటే అడగండి. నీకేం కావాలో చెప్పవే ముందు. నాకు 5,000 కావాలి, పట్టు కొనుక్కుంటే. నాకు 25 రూపాయల కూరలో పెట్టి 5,000కి సున్నం పెడదాం అనుకుంటున్నావా? మీకోసం కిచెన్ లో గంట సేపు కష్టపడి 4 రకాల వంటలు చేసి పెట్టాను కదా, అలాగే మీకు నా మీద ప్రేమతో కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఈరోజు బ్యాగ్ బరువు పెరిగినప్పుడే అనుకున్నా నేను నా మీద అది పెద్ద బరువు పడిపోతుందని. అయినా ప్రతి పనుల్లో స్వార్థం ఏంటి? గేదెకి ఇంత కట్టు చిన్ని పాలు పిదిగినట్టు నీ క్యారేజ్ అయితే బొంగొద్దు. నా ఆశలన్నీ ఎడం కొంత వెళ్ళిపోయాడు దొంగ సచ్చివాడు. కొంచెం అన్నం వండి అమ్మా. ఈ బాక్స్ మొత్తం కూరలో ఈగే చేస్తలే కానీ నాకు 5,000 పెట్టి పట్టు కొనుక్కుంటావా? అట్ట కొనిచ్చి ఎట్ట ఆడుకుంటున్నావు? నువ్వేమో నన్ను ఆడుకుంటున్నావు. సుజ్జు అసేనా బుజ్జు ఎక్కడున్నావే? ఏంటి తాగొచ్చారా? ఆఫీస్లో మేనేజర్ కొంచెం ఫోర్స్ చేసి 4 బిట్లు ఎక్కువ వేసా అంతే. నువ్వు బయట బాగా ఎంజాయ్ చేస్తావు, ఇంట్లో పిల్లం బాధపడుతుంది, నీకు ఎంత కూడా లేదు. నా పిల్లం బాధపడుతుందా? ఎవర్రా నా పిల్లాన్ని బాధపడుతుంది? దమ్ముండి నా ముందుకు రండిరా. ఎవర్రా నువ్వే వాడు? నువ్వేంటి ఎవరో కాదురా నువ్వే. యు మీన్ మీ? బో షట్ మై రాయల్ స్టాగ్. నా బంగారాన్ని నేను బాధ పెట్టానా? చెప్పు ఇప్పుడు నీకేం కావాలో? చేరుకోకుండా 5,000 అడిగితే తిట్టి వెళ్ళిపోయావు. నా పిల్లలు షీప్గా 5,000 షేర్ అంటే నీ టాటా ఇదిగో 50,000 ఇసుకో షేర్ వంకపో. 50,000? మన ఇంటి ముందు రేంజ్ రోవర్ కార్ లేకపోవచ్చు, కానీ నీ ముగ్గురికి ఒక రేంజ్ ఉంది. ఈజీలో పెట్టాను 50,000 కంపెనీ లేదు, ఎక్కడ పడేసాను? ఏం లేదే, ఈ జేబులో 50,000 పెట్టాను, ఇప్పుడేమో కనిపించట్లేదు. 50,000 రాత్రి నాకు ఇచ్చాడు కదా, ఫుల్గా తాగి మర్చిపోయినట్టున్నాడు. ఎవరు చేయలేం, లేకపోతే అప్పుడు మనం తిరిగి ఇవ్వాలి. నాకు 5,000 ఇవ్వండి ఏడుస్తావు, ఇప్పుడు చూడు 50,000 పోగొట్టి వచ్చావు. సర్లే, కావాలని బాగొడతామా ఏంటి? అమ్మయ్య శుభ్రశ్రీ ఇల్లు నాకు 50,000